2015లో అఖిల్ అండ్ నిఖిల్ ఎవ్రీ మంత్ డిమార్ట్కి వెళ్ళేవాళ్ళు. అఖిల్ ఒక్కడే గ్రాసరీస్ కొనేవాడు. నిఖిల్ మాత్రం అఖిల్కి హెల్ప్ చేస్తూ ఎలాంటి టైప్ ఆఫ్ గ్రాసరీస్ కొంటున్నాడని అబ్జర్వ్ చేసేవాడు. అఖిల్ మాత్రం సర్ఫ్, షాంపూ, సోప్స్ లాంటివి కొంటుంటే నిఖిల్ మాత్రం వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఎలా అయినా ఓన్ చేసుకోవాలని అనుకున్నాడు. నిఖిల్ 2015లో 750 రూపీస్ పెట్టి 50 షేర్స్ హిందుస్థాన్ యూనిలివర్వి బై చేశాడు. తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 37,500. అలా షేర్స్ కొన్న తర్వాత తన డైలీ రొటీన్లో బిజీ అయిపోయి ఈ షేర్స్ గురించి మర్చిపోయాడు. అఖిల్ హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్స్ కొన్న ప్రతిసారి నిఖిల్ షేర్ ప్రైస్ పెరుగుతా వచ్చింది. 2025లో నిఖిల్కి అర్జెంటుగా మనీ నీడ్ అయి తన కొన్న షేర్స్ని బ్యాక్కి వెళ్ళి చెక్ చేశాడు. సో షేర్ ప్రైస్ 2,323కి పెరిగింది. తను ఇన్వెస్ట్ చేసిన 50 షేర్స్ వాల్యూ వచ్చేసి 1,16,150 రూపీస్ అయింది. నిఖిల్ షేర్ ప్రైస్ పెరిగిన విషయం అఖిల్కి తెలిసింది. అఖిల్ అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్ అవుతాం, ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఓనర్ అవుతాం అని తెలుసుకున్నాడు.